మంత్రి గారికి నేను ఒక్కటే చెప్పాను, నిజంగా మీ ముఖ్యమంత్రి గారి పుత్రరత్నానికి నాతో కలవాలంటే నా డిమాండ్లతో నేను ముందుకొస్తాను. నేరుగా అతని దగ్గరికే వస్తాను, బహిరంగంగా నేను వస్తాను. ఈ డిమాండ్లను నెరవేర్చమని చెప్పండి, నేను కలవడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప మీలాంటి చీకటి రాజకీయాలు, ఇలాంటి చిల్లర రాజకీయాలు నాతో చెయ్యొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాను. ఆయన నన్ను మరో రకంగా బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి నాయకులను, ఇలాంటి డిమాండ్లను ఎన్నో చూసింటారు. ఆయన ఏ విధంగా వాటిని అనగదొక్కాడో, ఏ విధంగా తొక్కి పెట్టాడో మీకు తెలియంది కాదు, మీరు ఇబ్బంది పడతారు, గుర్తించుకోండి అని చెప్పి నన్ను హెచ్చరించే ప్రయత్నం చేస్తే నేను ఒక్కటే చెప్పాను, మీ ముఖ్యమంత్రికి తన 40 ఏళ్ల జీవితంలో ఎంతోమంది నాయకుల్ని, ఉద్యమాలని చూశారేమో, కానీ ఈ 40 ఏళ్ల జీవితంలో రామచంద్ర యాదవ్ లాంటి వాడు తగిలింటాడు. నాలాంటి వాడు తగిలింటే కథ ఇంత దూరం వచ్చేది కాదు. ఎప్పుడు మీ దోపిడీకి, మీ అరాచకానికి అంతం పలికి బీసీలకు రాజ్యాధికారం అందించిండేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. తొక్కడానికో మరొకటి చేయడానికో ఈరోజు నేను కాళ్ళకు చెప్పులు వేసుకునే అలవాట్లేదు కాబట్టి నేను చెప్పులు పంపించలేను, లేదంటే నేను మీకు చెప్పులు పంపించుంటాను.